హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్టయితే nipunatechnologies.comలోకి ఇక్కడ కోర్సెస్ లిస్ట్ అయితే ఉంటుందండి. మీకు కావాల్సిన కోర్స్ లిస్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేస్తే తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇస్తాము. లేదంటే ఇక్కడ ఉన్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి కోర్స్ నేర్చుకోవడానికి. ఈరోజు మనం ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో డేటా ట్యాబ్లో ఉన్నటువంటి అవుట్లైన్ గ్రూప్లో సబ్ టోటల్ వీటి గురించి అయితే నేర్చుకోబోతున్నామండి. సో మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అనేది జస్ట్ నేను ఈ విధంగా ఎంటర్ చేసుకొని పెట్టుకున్నా. ఒకవేళ మనం బార్డర్ వేసుకోవాలనుకుంటే హోమ్లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా బార్డర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే నేను ఒక చిన్న కంపెనీ పెట్టాను. సో జస్ట్ ఏంటంటే సేల్స్ అండ్ సర్వీస్ లాగా ఒక 4 ఎంప్లాయీస్ని పెట్టుకున్నాను. వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్లో రోజుకి సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా సేల్ చేస్తుంటారు. దాని నుంచి ఈ అమౌంట్ తీసుకొస్తూ ఉంటారు, అవునా? సో అయితే ఇప్పుడు దీని మీద మనకిప్పుడు సో ఇక్కడ ఉన్నది 4 కానీ డిఫరెంట్ ప్లేసెస్. ఈ పర్సన్స్ మీద ఏ పర్సను ఎక్కడెక్కడికి వెళ్ళినాడు, ఏమేమి సేల్ చేశాడు, వాళ్ళ మీద వచ్చిన టోటల్ ఎంత ఉంది తెలుసుకోవాలంటే ముందు మీరేం చేయాలంటే సో ఈ డేటాని నేమ్ వైజ్ అసెండింగ్ ఆర్డర్లో చేసుకోవాలి. ఇక్కడ డేటా ట్యాబ్లోకి వెళ్ళి షార్ట్లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా A to Z కాకుండా ఓన్లీ ఇక్కడ మనం ఏం తీసుకుంటాము, నేమ్ తీసుకొని A to Z తీసుకున్నాం. అసెండింగ్ ఆర్డర్కి వచ్చేసరికి ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఓంకార్ ఈ సేల్స్ ఎంత అయింది సబ్ టోటల్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు అవుట్లైన్ గ్రూప్లో సబ్ టోటల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. దీని మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో క్లిక్ చేసిన వెంటనే దేని వైజ్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలో నేము, వీటిని ఏం చేయాలి, సమ్ చేయాలి కాబట్టి ఇక్కడ సమ్ ఫంక్షను. ఇక్కడ సబ్ టోటల్ ఏం తీసుకోవాలా, అమౌంట్ని తీసుకోవాలా, నేమా, ఏరియా, అమౌంట్ మాత్రమే తీసుకోవాలా. ఇక్కడ మీరు ఓకే బటన్ ప్రెస్ చేయండి అంతే. సో ఎప్పుడైతే మీరు ఓకే బటన్ అనేది ఇక్కడ ప్రెస్ చేస్తారో చూడండి, ఓంకార్ ధర్మవరం, డోన్, కల్లూరు. సో ఇక్కడ చూడండి ఏమేమి అమ్మాడు, అమౌంట్ ఎంత, మొత్తం ఓంకార్ టోటల్ ఎంత అయింది ఇక్కడ చూపించిందా. తర్వాత ప్రతాప్ ఏరియాస్, ఇక్కడ ఉన్న మెటీరియల్. సో ప్రతాప్కి చూడండి టోటల్ ఎంత అయింది. అదే మాదిరిగా రాజు టోటల్ ఎంత అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి సో శివ టోటల్ మొత్తం మీద ఇక్కడ గ్రాండ్ టోటల్ కూడా చూపిస్తుంది అనమాట. ముగ్గురు అంటే 4 గ్రాండ్ టోటల్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఓన్లీ సబ్ టోటల్స్ మాత్రమే చూపించుకోవాలనుకుంటే ఇక్కడ సబ్ టోటల్స్లో ఎక్స్పాండ్ బటన్స్, కొలాప్స్ బటన్స్ ఉన్నాయి. దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఓన్లీ ఇక్కడ మనకు సబ్ టోటల్స్ మాత్రమే చూపిస్తాయి. సో డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ కొలాప్స్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇవి గ్రూప్స్ అనమాట. ఇక్కడ సేమ్ అన్గ్రూప్ అంటే ఏమవుతుందంటే చూడండి ఆ పర్టికులర్గా రోస్ అన్గ్రూప్ కావాలా, లేకపోతే చూడండి ఇక్కడ అన్గ్రూప్ అని క్లిక్ చేస్తే ఇది గ్రూప్ అయిపోతుంది, అన్గ్రూప్ అయిపోతుంది. అంటే గ్రూప్ మీద రిమూవ్ అవ్వదు అనమాట. తర్వాత గ్రూప్ అనేది యాడ్ చేసినామనుకోండి అక్కడ మళ్ళీ సో ఇక్కడ చూడండి గ్రూప్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇవి వన్స్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆ సబ్ టోటల్ అనేది ఇక చూపిస్తుంది. అట్లా గ్రూప్స్ని మనము రిమూవ్ చేసుకోవచ్చు, సో తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట. అగైన్ ఇప్పుడు ఈ సబ్ టోటల్ని రిమూవ్ చేయాలని అంటే ఏం చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ సబ్ టోటల్లోకి వెళ్ళిన తర్వాత రిమూవ్ ఆల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను Ctrl+Z వాడుతున్నాను. జనరల్గా ఇంతకుముందు మనకి ఎలాగైతే ఉందో అలా రావాలంటే అయితే రాలేదు. సో ఇప్పుడు ఇంతకుముందు నేమ్స్ మనకి ఎట్లా ఉండినాయి సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డిసెండింగ్ ఆర్డర్ గజిబిజిగా ఏదో పెట్టామనుకోండి, అట్లనే యాజ్ ఇట్ ఈస్గా సబ్ టోటల్ చేస్తే వస్తుంది, కానీ డిఫరెంట్ ప్లేస్లో వస్తుంది. కానీ సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు వాటిని షార్ట్ చేసుకొని ఎప్పుడైతే మీరు సబ్ టోటల్ చేస్తారో అప్పుడు ఇలా వస్తుంది. ఒకవేళ అమౌంట్ కాకుండా ఏరియా అన్నారనుకో అది సమ్ చేయలేం కదా. ఇప్పుడు ఇవన్నీ టిక్ మార్కులు పెడితే ఏమొస్తుందో చూద్దాం. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఈ రకంగా డిస్ప్లే అవుతుంది అనమాట మనకు ఓంకార్. సో దీనికి కూడా సబ్ టోటల్స్ ఏం లేవు కదా, ఉంటే చూపిస్తుంది, లేకపోతే 0,0,0,0 చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మరీ ఇదే ఏరియాని మనం సెలెక్ట్ చేసుకొని సబ్ టోటల్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ టిక్ మార్కులు తీసేసి ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి అక్కడ వెళ్ళిపోతాయి. ఇట్లా ఈ డేటాని ఉపయోగించి మీరు డిఫరెంట్ మెథడ్స్లో సబ్ టోటల్ అనేది అయితే చేసుకోవచ్చు. వద్దనుకుంటే రిమూవ్ ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే,
సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.